నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన భగవంతుడి ప్రసాదంలో దాగి ఉన్నటువంటి పరమార్థం ఏంటో, తిలక ప్రసాదంలో దాగి ఉన్నటువంటి విశిష్టత ఏంటో పరిశీలిద్దాం. పరమాత్మ ప్రసాదాన్ని నుదుటన ధరించినట్లయితే దాన్ని తిలకము అనే పేరుతో పిలుస్తారు. ఇవి ప్రధానంగా 3 రకాలుగా ఉంటాయి. మొదటిది భస్మాలు, రెండవది తిలకాలు, మూడవది రక్షలు. ఇలా 3 రకాలుగా పరమాత్మ ప్రసాదాన్ని నుదుటన ధారణ చేయటం ద్వారా భగవంతుడి అనుగ్రహానికి సులభంగా పాత్రులు కావచ్చు. ఈ భస్మాలలో కూడా అనేక రకాలైనటువంటి భస్మాలు ఉంటాయి. ఈశ్వరుడి దేవాలయంలో ఉన్నటువంటి భస్మాన్ని మనం ధారణ చేసినట్లయితే శరీరంలో తేజస్సును పెంపొందింపజేసుకోవచ్చు, ఈశ్వర అనుగ్రహానికి సులభంగా పాత్రులు కావచ్చు. అలాగే ప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రాలలో స్వామివారి విభూతిని ప్రసాదంగా ఇస్తారు. ఆ విభూతిని ప్రసాదంగా స్వీకరించినట్లయితే అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. చిన్నపిల్లలకు బాలారిష్ట దోషాలున్నట్లయితే ఆ బాలారిష్ట దోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి ప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రాలలో, ప్రత్యేకించి పళని లాంటి క్షేత్రంలో ఇచ్చినటువంటి విభూతిని ప్రసాదంగా తీసుకొని పిల్లల నుదుటను ధరింపజేయాలి. అలాగే పళని క్షేత్రంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆ భస్మ ప్రసాదాన్ని స్వీకరించినట్లయితే స్వామి అనుగ్రహం ద్వారా వాక్చాతుర్యాన్ని పెంపొందింపజేసుకోవచ్చు, వాక్ పటిమను పెంపొందింపజేసుకోవచ్చు. గృహంలో పిల్లలు ఎవరైనా సరే జ్ఞాపక శక్తి తక్కువగా ఉన్నట్లయితే జ్ఞాపక శక్తిని పెంపొందింపజేసుకోవటానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయంలో ఇచ్చినటువంటి ఆ భస్మ ప్రసాదాన్ని ప్రతిరోజు కూడా మీ పిల్లల నుదుటన ధారణ చేసేలాగా చేయాలి. ఇలా చేస్తే ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అలాగే హోమ భస్మము అని ఉంటుంది. ఈ హోమ భస్మం అనేది కూడా విశేషమైనటువంటి శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. ఎక్కడైనా సరే మహాగణపతి హోమం జరిగినప్పుడు ఆ మహాగణపతి హోమంలో ఉన్నటువంటి భస్మాన్ని మనం ధారణ చేసినట్లయితే మనం చేపట్టిన పనులన్నీ కూడా చాలా సులభంగా పూర్తి చేసుకోవచ్చు. గృహంలో అశాంతి ఎక్కువగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆ అశాంతిని తొలగింపజేసుకొని ప్రశాంతతను సిద్ధింపజేసుకోవటానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి హోమం చేసిన తర్వాత ఆ హోమ భస్మాన్ని కుటుంబంలో సభ్యులందరూ కూడా ధారణ చేయాలి. ఇలా చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే అంతఃశత్రు బాధలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దుర్గా హోమం, సుదర్శన హోమం ఇటువంటి హోమాలు జరిగినప్పుడు ఆ హోమ భస్మాన్ని ప్రసాదంగా స్వీకరించి ధారణ చేసినట్లయితే అంతఃశత్రు బాధల తీవ్రత నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే నవగ్రహ దోష తీవ్రత ఎక్కువగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఎక్కడైనా నవగ్రహ హోమం జరిగినట్లయితే ఆ హోమ భస్మాన్ని ధారణ చేయటం ద్వారా నవగ్రహాల అనుగ్రహాన్ని చాలా సులభంగా సిద్ధింపజేసుకోవచ్చు. అంతటి విశిష్టత ఈ భస్మ ధారణలో దాగి ఉంది. అలాగే వీటితో పాటుగా పరమాత్మ నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించేటప్పుడు తిలక ప్రసాదము అని ఉంటుంది. ఈ తిలక ప్రసాదం అనేది చాలా రకాలుగా ఉంటుంది. పరమాత్మను దర్శనం చేసుకున్నాక, అమ్మవారిని దర్శనం చేసుకున్నాక మనకు అనేక చోట్ల దేవాలయాలలో పసుపు, కుంకుమ, చంద్ర అంటే కుంకుమ పువ్వు రంగులో ఉండేటటువంటి కుంకుమ, సింధూరము, పచ్చకర్పూరము, ఎరుపు గంధము, గోపీచందము, అంగారము, చాదు, అష్టగంధం ఇటువంటివి ప్రసాదంగా ఇస్తారు. వాటిని ధారణ చేయటం ద్వారా కూడా విశేషమైనటువంటి శుభ ఫలితాలను పొందవచ్చు. ఈ తిలకాలను ధారణ చేస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో వచ్చే గురువారం శుభయోగం శీర్షికన తెలుసుకుందాం. రేపటి శుభయోగం శీర్షికన శుక్రవారం సందర్భంగా ఎటువంటి విధి విధానాలను పాటించాలో, తులసిమాతను వైశాఖ మాసంలో శుక్రవారం ఆరాధిస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. నమస్కారం. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. తనుదాగాంచిన వారి లక్షణములన్ స్థాపింపటెట్లొప్పునే, మనునో మానునో నిల్చునో నడచునో వ్యాసంగుడైయుండునో, తినునో ఊరట చెందునో పృథు సమాధించెందునో, చందడో గణలేరన్యులు వారి వారి కగుగాకన్ భక్త కల్పద్రుమా. యోగస్థితిలో ఉన్నటువంటి భక్తుడు
పరమజ్ఞాని ఏ విధంగా ప్రవర్తిస్తాడు ఎవరికీ అర్థం కాదు. తనుదాగా అంచినవాని లక్షణములన్, ఈ శరీరంలో చైతన్య రూపంలో ఉన్న తానెవరు అనేది గ్రహించినటువంటి వాడు తనుదాగా అంచినవాని లక్షణములన్ స్థాపింప ఇట్లొప్పు. ఎవడైనా సరే తనను తాను తెలుసుకున్నవాడి గురించి ఎవడు తెలుసుకోగలడు? ఎవడు వాడి గురించి వివరించగలడు? అసలు తనను తాను తెలుసుకున్నవాడు ఎవడో గుర్తించటం ఎలా? మనునో మానునో, వాడు ఏ విధంగా జీవిస్తాడో, ఏ రకమైనటువంటి క్రియాకలాపములు లేకుండా ఏ పని చేయకుండా కూర్చోవచ్చు, ఏదో ఒక పని చేయొచ్చు, చిన్న పని చేయొచ్చు, మహాకార్యమునకు పూనుకోవచ్చు. నిల్సునో, లేదా అలా నిలబడి ఉంటాడు, ఆకాశం వంక చూస్తూ ఉంటాడు, లేదా కళ్ళు మూసుకుంటాడు. వాడు కళ్ళు మూసుకున్నాడా, కళ్ళు తెరిచాడా, నిలబడ్డాడా? మనునో మానునో నిల్చునో నడచునో, నడుస్తూ వెళ్ళిపోతుంటాడు, అడవుల్లో వెడుతుంటాడు, ఎడారుల్లో వెడతాడు, పర్వతాల్లోకి వెడుతూ ఉంటాడు, లేదా ఒక చోట కూర్చుని ఉంటాడు. ఎవడు చెప్పగలడు వాడు ఏం చేస్తాడు? వ్యాసంగుడైయుండునో, ఏదో ఒక వ్యాపకంలో ఉంటాడు. తినునో ఊరట చెందునో, ఎవరన్నా ఏదన్నా తెచ్చిస్తే తింటాడు, తెచ్చి ఇచ్చినా కూడా తినడు. ఊరట చెందునో పృథు సమాధిం చెందడో, నిశ్చల ధ్యాన సమాధిలో ఉంటాడు. ఎక్కడ పడితే అక్కడ ఉంటాడు. చెట్టు కింద ఉండొచ్చు, ఒక బండ మీద కూర్చోవచ్చు, నదీ తీరంలో ఉండొచ్చు, ప్రయాణం చేస్తూ ఒక బండిలో ఉండొచ్చు. చందడో, సమాధి స్థితిలో ఉండడు. కళ్ళు తెరుచుకుని పిచ్చివాడిలా మనకు కనిపిస్తూ ఉంటాడు. కళ్ళు తెరిచి తాను చూస్తున్నా కూడా మనల్ని సమాధి స్థితినే అనుభవిస్తూ ఉంటాడు. ఎవడికి తెలుస్తుంది? కనలేరన్యులు వారి వారి కగుగాకన్ భక్త కల్పద్రుమా. ఈ విషయాన్ని ఎవరూ కూడా తెలుసుకోలేరు, ఎవ్వరూ దర్శించలేరు వాడి యొక్క తత్వం ఎటువంటిదో. వారి వారి కగుగాకన్, మళ్ళీ అటువంటి సమాధి స్థితిలోకి చేరుకోగలిగిన యోగికి మాత్రమే తెలుస్తుంది తప్పితే మరి ఎవరూ కూడా తెలుసుకోలేరు. తనను తాను తెలుసుకోవటం అనేది ఈ ప్రపంచంలో అన్నిటికంటే కూడా కష్టమైనది. ఆ స్థితికి చేరుకున్న వారి గురించి ఎవరూ కూడా తెలుసుకోలేరు. వారు చేసే ఏ పనులను కూడా వీరెవరూ కూడా వివరించలేరు, దానికి అర్థం తెలుసుకోలేరు అంటూ నిత్యముక్తులు సమాధి స్థితికి చేరుకున్న యోగీశ్వరుల గురించి తెలియజేస్తూ అద్భుతమైన పద్యరచనతో భక్తి జ్ఞాన వైరాగ్యములను మనకు తెలియజేస్తూ గొప్ప శతకాన్ని అందించిన భక్తి తత్పరులు, యోగ సాధకులు, పాండితీ శేఖరులు శ్రీ మానికొండ వెంకటేశ్వరరావు గారి భక్త కల్పద్రుమ శతకంలోని కొన్ని పద్యాలను గురించి తెలుసుకున్నాం. రేపు మరి ఒక శతకం గురించి తెలుసుకుందాం. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమఃశివాయ. శ్రీమాత్రే నమః. ఏ వ్యక్తికైనా సరే గ్రహాల్లో గురువు యొక్క అనుగ్రహం కనుక తగ్గినట్లయితే మేధాకారక సంపత్తిలో తేడా వస్తుంది. ఆలోచన సరళి సరైనటువంటి త్రోవలో పయనించదు. ఆ యొక్క గురువు యొక్క అనుగ్రహం కోసం గురుబలం కనుక బాగా కనుక ఉన్నట్లయితే కీర్తి ప్రతిష్టలు, తాను చేపట్టినటువంటి రంగాలలో అభివృద్ధికరమైనటువంటి ప్రభావం, ఇవన్నీ కూడా సాధించడానికి ఆస్కారం ఉంటుంది ఎవరికైనా. అందుచేత ఎల్లప్పుడూ కూడాను గురువు యొక్క అనుగ్రహం పొందడానికి ఆధ్యాత్మిక వేదాంతవేత్తలను సందర్శించి వారి యొక్క ఆశీస్సులు పొందటం, గురు పరంపరాతత్వంలో చిరస్థాయిగా కీర్తిని గడించినటువంటి దైవస్వరూపులైనటువంటి గురువులను ఆరాధన చేయటం. శంకర భగవత్పాదుల వారు, షిర్డీ సాయిబాబా, దత్తాత్రేయుల వారు, అలాగే రాఘవేంద్ర స్వామి వారిని కూడా ఆరాధన చేయడమే కాకుండా ఆ దేవాలయాల్ని సందర్శించినప్పుడు బీదలకు తగిన దానాది కార్యక్రమాలు కూడా నిర్వహించినట్లయితే దానంలో దాగిన పరమార్థ లక్షణ రీత్యా గురువు అనుగ్రహం వెనువెంటనే సాధించడానికి ఆస్కారం ఉంటుంది.
అంతేకాకుండా పరమ పావనవంతమైనటువంటి గోమాత సేవ సర్వవిధ శ్రేయోదాయకంగా మనం భారతీయ సనాతన సంస్కృతిలో చెప్పడం జరిగింది. దాని రీత్యా గురువారం నాడు గోవుకు వలసినటువంటి ఆహారంతో పాటు శనగలు గురుగ్రహానికి సంబంధించి విశిష్టవంతమైన తత్వాన్ని ప్రసాదిస్తాయి. కాబట్టి నానబెట్టిన శనగలను ఆహారంగా గోవుకు గనక సమర్పించినట్లయితే సుసంపన్నమైనటువంటి జీవన మార్గం ఏర్పడటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది అని చెప్పేసి కూడా చెప్పవచ్చు. అంతేకాకుండా గురుతత్వంలో విరాజిల్లేటువంటి మహానుభావుల యొక్క నామాన్ని స్మరించినా చాలు సర్వదాయక శ్రేయోదాయక విధి విధానాన్ని ఆచరించిన వాళ్ళమవుతాము. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. నమస్తే భగవన్ దేవ దత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధాప్రశమనం కురు శాంతిం ప్రయచ్చ మే. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన హేమలంబ నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం గురువారం. సూర్యోదయం 5:52 సూర్యాస్తమయం 6:33 తిథి నవమి రాత్రి 7:34 వరకు. నక్షత్రం మగ తెల్లవారుజామున 5:01 వరకు. వర్జం సాయంకాలం 4:45 నుంచి 6:23 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:06 నుంచి 10:56 వరకు. మరల మధ్యాహ్నం 3:10 నుంచి 4:01 వరకు. అమృతకాలం రాత్రి 2:34 నుంచి 4:12 వరకు. రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. అష్టగౌరు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 9 గంటలకి. నేటి విశేషం చండికా పూజ. అలాగే గురువారం. గురువారం అనేది బృహస్పతి గ్రహానికి సంబంధించినది. అలాగే మనం ఎవరి నుంచి అయితే జ్ఞానం పొందుతున్నామో ఆయా వ్యక్తులందరూ మనకి గురువులే. అలాగే దత్తాత్రేయుడిని ఆరాధించుకోవాలి. దత్తాత్రేయ స్వామి యొక్క సంపర్కంతో మనకు జ్ఞానము వృద్ధి చెందుతుంది. ఆయన స్మరణ వలన కూడా వృద్ధి చెందుతుంది. అందుకని స్మరణ మాత్రం చేతనే కాపాడేవాడు దత్తాత్రేయుడు అన్నమాట. అలాగే దత్తాత్రేయ అవతారాలు కూడా వారిని ఆరాధించుకోవడం ద్వారా గురుగ్రహ దోషాలను అధిగమించడంతో పాటు గురుతత్వాన్ని అర్థం చేసుకోవడం సాధ్యమవుతుంది. అలాగే చండికాదేవిని మనం పూజ చేయడం ద్వారా మనపై ఎవరైతే వ్యతిరేక శక్తులుగా ప్రవర్తిస్తున్నారో వారందరి యొక్క శక్తులు మనం దాటి వారి వల్ల అపకారం జరగకుండా అభివృద్ధిని సాధించగలుగుతాం. అందుకని వ్యతిరేక శక్తులు ఉండకుండా ఎవరికి ఉండదు. అందువల్ల వాటిని జయించే శక్తి మనకు రావాలి. అందుకని చండికాదేవి పూజ చేసుకోవాలి. నేటి ఆణిముత్యాలు. యంత్రాలు విజ్ఞాన శాస్త్ర పరికరాల ఉత్పత్తికి ఉపకరించే బుద్ధిశక్తి గొప్పదే. కానీ ప్రపంచంపై ఆధ్యాత్మిక జ్ఞానం చూపే ప్రభావం వీనికంటే చాలా శక్తివంతమైనది. మానవత్వం అంటే కుల మత వర్ణ వివక్షలకు అతీతమైనది. ఆ మానవత్వాన్ని
తన తత్వంగా చేసుకున్న ప్రతి మనిషి మహనీయుడే. ప్రాతస్మరామి లలితావదనారవిందం బింబాధరం పృథులమౌక్తికశోభినాసం ఆకర్ణదీర్ఘనయనం మణికుండలాఢ్యం మందస్మితం మృదుమదోజ్వల భారదేశం. చిద్రూప ఆవిడ తల్లి. ఆ చిద్రూప అయిన తల్లి విశ్వ విగ్రహ. విశ్వమే ఆవిడ శరీరం అండి. విశ్వంలో అందరినీ పోషిస్తోంది ఆ తల్లి. పంట కాదు, పంటకు కూడా అన్నం ఇచ్చేవాడు సూర్యుడేగా. సూర్యుడు ఒకడు, చంద్రుడు ఒకడు, ఇద్దరు ఇస్తారు. మనకు తెలియాలి. సూర్య కిరణాల నుంచి పత్రహరితం పుచ్చుకుంటాయి వృక్షములన్నీ. కానీ వృక్షాలు పెరగడానికి ఔషధీ స్వరూపుడుగా సోమో భూత్వా రసాత్మక పుష్ణామి చౌషధీ సర్వే చెప్పాడా లేదా మహానుభావుడు గీతలో? నేను సోమస్వరూపుణ్ణి సర్వజగత్తులో ఔషధుల్ని పండిస్తున్నాను అన్నాడు. పండించేవాడు ఆయన. పండిన పంటల ఆహారాన్ని స్వీకరిస్తున్న సూర్యుడి ద్వారా. ఆ ఆహారం మనం స్వీకరిస్తున్నాం. కనుక సర్వజగత్తుకి సూర్యచంద్రులు ఎలా ఉన్నారు అంటే, అమ్మ స్తన్యము పసిపిల్లాలని ఎలా కాపాడుతుందో సూర్యచంద్రులు జగత్తుకు అన్నం పెడుతున్నారు. అందుకే సూర్యచంద్రులే అమ్మ యొక్క స్తన స్థానంలో ఉన్నారు. ఇలా దర్శించారని అమ్మ విగ్రహాన్ని. అది ఇక్కడ చూపిస్తున్నాడు. అందుకే అటువంటి దివ్యమైన అదే మనకు కనబడుతోంది నమ్రమై. మనందరికి కనబడితే సూర్యచంద్రులు. అది ఇక్కడ చూపిస్తున్నాడు. కఠిన స్తనభరనమ్రం. అయితే ఈ స్వరూపం ఎదురుగా ప్రత్యక్షమైంది కదా. కంచన కాంచీ తిలకం కరధృత కోదండ బాణ శృణిపాసం కఠిన స్తనభరనమ్రం కైవల్యానంద కందం. అక్కడ చూపించారండి. ఇక్కడ అద్భుతమైన మాట. ఈవిడెవరయ్యా? అక్కడ కారణపరచిద్రూప అనే మొదటి మాటకి ఎంత పవర్ ఉందో ఈ చివరి మాటకు అంత శక్తి ఉన్నది. కైవల్యానంద కందం. మొదట వెనక నిర్గుణం చూపించాడు, మధ్యలో సగుణం పెట్టాడు. ఇక్కడ చూడండి, అది దీని యొక్క రహస్యం. కారణపరచిద్రూప అన్నప్పుడు నిర్గుణ నిరాకారతత్వం. అవునా కదా? ఆలోచించండి. పరచిద్రూపానికి ఆకారం ఉందా? పరచిత్ చైతన్యం. చైతన్యానికి ఆకారం చెప్తారా? చెప్పలేరు. కానీ కారణపరచిద్రూప అన్నప్పుడు కేవలం చిచ్చక్తి. చిచ్చక్తి అమ్మవారు. ఇప్పుడు ఆవిడ సగుణ సాకారం. కాశ్మీర స్తబక కోమలాంగలత కరధృత కోదండ బాణ శృణిపాసం కఠిన స్తనభరణమ్రం సగుణ స్వరూపం. అలాంటి సగుణ స్వరూపాన్ని నేను ఉపాసించితే నాకేం ప్రయోజనం? కైవల్యానంద కందం. అది ప్రయోజనం. ఇది చూపిస్తున్నాడు. కైవల్యానందం. కైవల్యానందం అనగానే అక్కడ అర్థమైపోయింది. అది విషయానందం వేరు. విషయానందములన్నీ లోకానందములు. కైవల్యానందం అంటే మోక్షానందం అండి. కేవలత్వమే కైవల్యం. కేవలత్వం అనగా జీవబ్రహ్మైక్యమే కేవలత్వం, మరొకటి కాదు. ఒకటే మాట, స్ట్రైట్ మాట. కైవల్యానందం అనగా జీవబ్రహ్మైక్యము, ఇంకోటి కాదు. జీవుడు బ్రహ్మముతో ఐక్యమైపోయి అద్వైత స్థితిని పొందినప్పుడు కలిగే ఆనందము, అది మోక్షము, అది కైవల్యానందం. అది అనమాట. ఆ కైవల్యానందమునకు ఈవిడ కందము. అది అక్కడుంది అందం. కైవల్యానంద కందమే అందం. కైవల్య ఆనందముని ఈవిడ కందం అండి. కందం అంటే చాలా గొప్ప మాట. కందం అంటే తెలుసు మీకు, దుంప. కంద అంటారు కదండి. ఈవిడ కంద. కంద అంటే దుంప అండి. ఈవిడ ఏమిటంటే ఆనందం యొక్క సాంద్రీభూత స్థితి, సాంద్రానందం. ఎక్కడెక్కడ డైల్యూటెడ్ కాదండి, పలచన ఆనందం కాదు, ఆవిడ కాన్సన్ట్రేటెడ్. అది ఇక్కడ చూపించడం. అందుకు ఆ కందం అనే శబ్దం అంత గొప్ప విషయం. పైగా కందం అంటే ఇంకో అర్థం ఉన్నది. కంద నుంచే మొలకొస్తుంది. అవునా లేదా? కనుకనే ఆనందాలు చాలా చాలా చెప్తూ ఉంటారు, రకరకాల ఆనందాలు. ఇన్ని లోకానందములు కూడా ఏ ఆనందపు మొలక నుంచి వచ్చాయో ఆ ఆనందం ఈవిడ. ఇది అర్థం అండి. ఎందుకంటే ఇన్ని ఆనందములకు తీగలా చూసుకోండి, తీగలను దుంప ఆవిడ. ఇది పట్టుకోవాల్సింది. సర్వానందముల తీగలకి ఇప్పుడు మనకి అసలు దుంపది అందులో ఉంది అంతా కూడా. కానీ సృష్టిలో ఎక్కడ ఆనందం మనం అనుకుంటున్నా అన్నీ అక్కడి నుంచి వచ్చినవే. అసలు ఆనందం అది. ఇది తెలుసుకోవాల్సింది. ఈ మాటే స్వాత్మానందలవీభూత బ్రహ్మాద్యానంద సంతతి. అక్కడ మాట సమస్త ఆనందములకు మూలమే అసలైన ఆనందమైనటువంటిది. అందుకే అఖండ మోక్షానంద స్వరూపము, మోక్షానందము ఈవిడ వల్లనే మనకు కలుగుతుంది. ఈవిడ కారణంగానే మనకు మోక్షానందం కలుగుతుంది. కనుకనే కైవల్యానంద కందము. కందము అనగా మూలము, ఆనందమునకు మూలమైనది అనగా మోక్ష సుఖమునకు మూలమైనది. అంటే మోక్షం కావాలనుకున్న వాళ్ళు ఎవరిని ఆశ్రయించాలి?
ఈ తల్లిని ఆశ్రయించాలి. ఎందుకంటే కైవల్యానందమునకు ఈవిడ కందము. సరే, మొత్తానికి మోక్షానందానికి ఈవిడే కందము. ఈ చెప్పినప్పుడు కారణపరచిద్రూపైన కామాక్షీదేవి కరుణతో దివ్యరూపం ధరించి ఉన్నది. ఆ తల్లిని ఆశ్రయిస్తే కైవల్యానందం లభిస్తున్నది. ఆశ్రయిస్తే అది చెయ్యాలి. మనం ఇప్పుడు ఏం చేయాలి? అటువంటి కైవల్యానంద కందమైన అమ్మవారిని ఆశ్రయించాలి. అందుకు నేను ఆశ్రయిస్తున్నాను. అవలంబే, ఇది అనమాట. అవలంబే అంటే ఆశ్రయిస్తున్నాను. అవలంబనం అంటే తెలుసా ఎంత మాట అండి? భరోసా, ఆసరా. ఇది మనం మాట్లాడే మాటలు. ఆసరా, ఆసరా. నడిచేవాడికి నడక లేనప్పుడు కర్ర ఆసరా, ఆసరా, ఆధారం. అలాగా నాకు అమ్మ ఆసరా అదనమాట. అవలంబే, అమ్మను ఆశ్రయిస్తున్నాను. ఇంకా నాదనేమీ లేదు, అంత అమ్మే. అది ఆసరా, అది ఆశ్రయం. ఆశ్రయించుట మొట్టమొదటి చేయవలసినది ఆశ్రయించుట. ఈ రెండు శ్లోకములు కలిపి ఒకే భావం అండి. నేను అమ్మని ఆశ్రయిస్తున్నాను, ఈశ్వరుని శరణంబు వేడెదన్. అంతే, ఇక్కడ ఆశ్రయిస్తున్నాను. ఎవరా అమ్మ? కారణపరచిద్రూప. ఆవిడ కరుణతో కాశ్మీర స్తబకు కోమలాంగ లతయై ఈ కాంచీపురములో అత్యంత శ్రేష్టమైన స్వరూపంతో పాశాంకుశ ధనుర్బాణములు ధరించి ఉన్నతమైన వక్షస్థల శోభతో ఆ దివ్య రూపము సాక్షాత్కరించినది. ఆ తల్లిని నేను ఆశ్రయిస్తున్నాను. ఇది దీని యొక్క ఈ రెండు శ్లోకముల యొక్క భావం. మరొక్కసారి రెండు శ్లోకాలు చదువుకుందాం. కారణపరచిద్రూప కాంచీపురసీమ్ని కామపీఠగత కాచన విహరతి కరుణ కాశ్మీరస్తబక కోమలంగలత కంచన కంచీతిలకం కరధృత కోదండ బాణ శృణిపాశం కఠిన స్తనభరణంబ్రం కైవల్యానందకందమవలంబే. ఇప్పుడు తెలిసాక ఒక్కొక్క పదం ఎంత అద్భుతంగా పలికేయో తెలిసింది కదా. అక్రమం. ఇందులో మరొక రహస్యం చెప్పుకుని అమ్మవారిని ఆశ్రయిద్దాం ఇవాళ మనం. ఇక్కడ ప్రతి అక్షరం కకారంతో ప్రారంభమైంది. పరిశీలించండి. మొట్టమొదటి కా, కాంచీపురసీమ్ని రెండవది, కామపీఠగత నాలుగవది, కా, మళ్ళీ కాశ్మీర. 4 కకారాలు వచ్చాయి. ఇందులో అనేక శ్లోకములు మొదటి ఏ అక్షరంతో ప్రారంభిస్తాడో తర్వాత పాదములన్నీ అక్షరంతో వస్తాయి. దీనివల్ల ఒక మ్యూజికల్ రిథం వచ్చి చాలా వినడానికి హాయిగా ఉంటుందండి, సంగీతాత్మకం. అంతేనా? మంత్రం ఉంది ఇందులో చూడండి ఇక్కడ. అందుకే ఈ శ్లోకం చదివితే మీకు మంత్ర విద్య. ఎందుకంటే మొత్తం అమ్మవారి విద్యకి కాది విద్య అని పేరు. కాది విద్య కకారంతో ప్రారంభమవుతుంది అమ్మవారి యొక్క మంత్రం. 15 అక్షరాల అమ్మ మంత్రం కకారంతో ప్రారంభం. కాది విద్య, కా ఆది విద్య అంటే కా దీర్ఘం వచ్చిందా లేదా? కా ఆది విద్య, కాది విద్య. కాది విద్యాస్వరూపిణైన కామాక్షిదేవిని నేను స్తోత్రం చేసిన చెప్పడం కోసమే కారణపరచిద్రూప అని కాకారంతోనే ప్రారంభించాడు ఈయన. అంటే కాది విద్యాధిదేవత అనగా అమ్మవారి మంత్రం ఎలా ఉందో అలాగే ఉంది. మీరు పరిశీలిస్తే మొత్తం 15 అక్షరాలు ఈ శతకంలో ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాడండి, రత్నాల్లాగా. పంచదశి మొత్తం 15 అక్షరాలు పెట్టేశాడు. ఎక్కడెక్కడ పెట్టాలో అక్కడ పెట్టేశాడు. కొన్నిటి కలిపేస్తుంటాడు, కొన్ని విడిగా పెడతాడు. ఆ శ్లోకం మనం పఠనం చేస్తూ ఉంటే మొత్తం మీకు తెలియకుండానే అమ్మవారి మంత్రం అంతా చేసినట్టుంటుంది. కనుకనే ప్రారంభ శ్లోకంలోనే అంత మంత్రశక్తి పెట్టాడో చూడండి. కనుకనే ఒక శ్లోకం చెప్పేటప్పుడు మీకు మంత్రశక్తిని చూపించాలి, భావశక్తిని చూపించాలి, తత్వశక్తిని చూపించాలి. 3 కావాలి ఇక్కడ. భావన చేయడానికి ఆర్యాశతకం, శబ్దభావన, అర్థభావన, రూపభావన, తత్వభావన 4 మీకు కలగాలి. శబ్దభావన కకారం, అర్థభావన మీకు అర్థమంతో చూపించాం, రూపభావన రూపం వర్ణించి చూపించాం, తత్వభావన తత్వం ఏమిటి? కారణపరిచిద్రూప కైవల్యానంద. ఇదే తత్వం, మరొకటి లేదు. మొత్తం ఈ 2 శ్లోకముల్లో సంపూర్ణమైన విద్య ఉన్నది. ఈ కాది విద్య ఇది మన్మథుడు ఉపాసించినటువంటి విద్య ఇది. ఎందుకంటే అమ్మవారి 15 అక్షరాల విద్యని అయగ్రీవ స్వామి కాది విద్యను ఉపదేశించాడు. ఎవరికి? అగస్త్యుల వారికి. కాది విద్య మన్మథుడు ఉపాసించిన విద్యను ఇచ్చాడు ఆయన. కాది విద్య. లోపాముద్ర హాది విద్య ఉపాసించింది. హకారంతో ప్రారంభమవుతుంది ఆ మంత్రం. విష్ణువు హాది విద్యను ఉపాసించేట. అంటే అదే 15 అక్షరములు భేదం చేత మంత్రం వరుస మారుతుంది. అవి ఎలా తెలుస్తాయంటే అవి ఏ సంప్రదాయం వాళ్ళది ఆ సంప్రదాయమే. అదే కాది విద్యలో ఉన్న వాళ్ళందరూ హాది విద్య చేయాలనుకోకూడదు. దేని గొప్పతనం దానిదే. అందుకు కాది విద్య ఇది మన్మథుడు ఉపాసించినటువంటి విద్య. ఎందుకంటే అమ్మవారు కామాక్షి, కామేశ్వరి. ఈ మన్మథుడు ఉపాసించిన విద్య ఇది. అందుకే మన్మథోపాస్యమైన కాది విద్య ఎవరైతే ఉపాసన చేస్తారో, కామాక్షిదేవిని ఎవరు ఆరాధిస్తారో వాళ్ళకి ప్రయోజనాలు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి, ధర్మబద్ధమైన అర్థకామాలు కలుగుతాయి. ఎందుకంటే కామ విద్య కదా, మన్మథుడు ఉపాసించిన విద్య కదా. అందుకే కామ విద్య ప్రకారంగా ధర్మబద్ధమైన అర్థకామాలు లభిస్తాయి. తర్వాత ఈ కామమునకు పైన ఏది ఉన్నదో
మోక్షం అది కూడా లభిస్తుంది. రెండూ ఇవ్వగలిగే శక్తి ఉన్నదే కాది విద్య. స్వస్తి. అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము. అమ్మవారే ఇన్ని రూపాల్ని అయోనిజగా పొందుతూ ఉంటుంది కాబట్టి ఆ తల్లి పద్మావతి స్వరూపంగా ఆవిర్భవించింది. ఇప్పుడు ఎంతో ప్రేమతో ఆ పిల్లని ఇద్దరూ పెంచి పెద్ద చేస్తున్నారు, ఆకాశరాజు ధరణీదేవి. ఆమె యవ్వనంలోకి ప్రవేశించింది. రానే వచ్చాడు నారద మహర్షి. ఒక రోజున ఆయన దైవ కార్యం సంఘటితమయ్యేటట్టుగా చూస్తుంటాడు. ఆయన వచ్చి చూసి ఆ తల్లి చెయ్యి పట్టుకుని, అమ్మా నేను నీ తండ్రి లాంటి వాడినమ్మా, ఏది ఒక్కసారి సాముద్రికం చూస్తాను, నీ ఎడం చెయ్యి అన్నాడు. అని ఆ ఎడం చెయ్యి తన అరిచేతిలో పెట్టుకుని చూశాడు. చూసి పతిర్భవతి ధర్మజ్ఞే త్రిలోకేశో రమాపతి, 3 లోకములకు ఈశ్వరుడు లక్ష్మీనాథుడైనటువంటి శ్రీ మహావిష్ణువు నీకు భర్త అవుతాడమ్మా. పాణి పద్మదళాకారో పాదౌతే స్వస్తికాయుతో, నీ చేతులు చూస్తే పద్మదళాల్లా ఉన్నాయి, నీ పాదములలో స్వస్తిక ముద్రలున్నాయి. ఇంత గొప్ప సాముద్రిక లక్షణములున్న దానివి, అయోనిజవి, ఉత్తమమైనటువంటి స్త్రీవి, నిన్ను సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు పొందుతారమ్మా అన్నారు. ఎంతటి పరమేశ్వరుడైనా ఒకసారి నిన్ను నేను పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చిన తరువాత అంత తేలికేం కాదు చేసేసుకోవడం. ఆడపిల్లగా జన్మిస్తే ఆమెని కన్యాదానం చెయ్యాలి అంటే తల్లిదండ్రులు 1000 ఆలోచిస్తారు. అంత తేలిక పిల్లని పొందడం. మహానుభావుడు ఎన్ని కష్టాలు పడ్డాడు అనుకుంటున్నారు పద్మావతి పరిణయానికి. ఆయన వాయుదేవుణ్ణి గుర్రంగా స్వీకరించి గుర్రం మీద పెడుతున్నాడు. ఈమె కన్యకామణి యవ్వనంలోకి వచ్చింది. ఈమె వనవిహారం చేస్తూ పువ్వులు కోసుకుంటోంది, చెలికెత్తెలతో కలిసి తిరుగుతోంది. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చిందో ఓ భద్రగజం ఒకటి వచ్చింది. వచ్చి అది అరణ్యం అంతా అల్లరి చేస్తోంది. ఎక్కడ మీద వచ్చి పడిపోతుందోనని భయపడినటువంటి ఈ చెలికెత్తెలందరూ చుట్టూ తప్పుకుని అరణ్యంలో చెట్ల చాట్న దాక్కున్నారు. ఈలోగా శ్రీనివాసుడు వెంకటేశ్వరుడు గుర్రం మీద వస్తున్నారు. ఆయన్ని చూసి ఇంత పెద్ద ఏనుగు వెనక 2 కాళ్ల మీద కూర్చుని విందు 2 కాళ్ళు ఎత్తి నమస్కరించింది. వాళ్ళు తెల్లబోయారు, ఇదేమిటి ఈయన వంక ఇలా చేస్తోంది ఏనుగు, ఇంత భక్తిని ప్రకటించిందేమని. ఆయన రానే వచ్చాడు, గుర్రం దిగాడు. పద్మావతీదేవింది చెలికెత్తెలతో అసలు ఆయన ఎవరో, ఎందుకు అలా ఏనుగు నమస్కరించిందో, ఏనుగు ఎందుకు మనం ఏమీ ఇబ్బంది పెట్టకుండా ఉపశాంతి పొందిందో కనుక్కురండి. ఈ చెలికెత్తెలు వెళ్ళి అడిగారు, కస్తం ఎక్కడి వాడివి, ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు, నీ తల్లిదండ్రులు ఎవరు, అన్నదమ్ములు ఎవరు, అక్క చెల్లెళ్ళు ఎవరు అన్నీ చెప్పమన్నారు. ఆయన అన్నాడు, జనకో వసుదేవశ్చ దేవకీ జననీ మమ. నా తండ్రి వసుదేవుడు, నా తల్లి దేవకీదేవి. జనకో వసుదేవశ్చ దేవకీ జననీ మమ అగ్రజ శ్వేతకేశశ్చ. నా ముందు పుట్టినవాడు బలరాముడు. సుభద్రా భగినీ మమ, సుభద్ర నా చెల్లెలు. నేను అష్టమి నాడు పుట్టాను, అర్ధరాత్రి పుట్టాను, నల్లగా మేఘంలా ఉంటాను, అందుకని నన్ను కృష్ణ అని పిలిచింది మా అమ్మ. నాకు 5 బావలు, అందులో నాకు ఇష్టమైన బావ అర్జునుడు. ఇంకొక 4 బావలు కూడా ఉన్నారు. నేను ఎప్పుడూ భక్తుల వెంట తిరుగుతూ ఉంటాను. కాబట్టి ఇంతకన్నా నా వివరాలు మీకేం కావాలి? కాబట్టి నన్ను కృష్ణుడు అంటారు. నేను మీ సఖి అయినటువంటి పద్మావతి యందు మనసుంచుకున్నాను, ఒక్కసారి ఆమెతో మాట్లాడతానన్నాడు. అని ఇంత అవతార స్వీకారానికి ఒక కారణమైన పద్మావతి పరిణయం కోసమని వెంకటేశ్వర స్వామి వారు పద్మావతి అమ్మవారిని సమీపించడానికి ప్రయత్నం చేస్తే ఆ చెలికెత్తెలందరూ రాళ్ళేసి కొట్టారు. ఆ రాళ్ళేసి కొట్టిన దెబ్బలకి గుర్రం చచ్చిపోయింది. గుర్రం చచ్చిపోతే ఆయన చాలా విచారవదనుడై రాళ్ల దెబ్బలు తిన్నాడు. ఎంత సహనం ఉండాలో చూపించాడు. ఒక కార్యం సాధించడం అంటే ఎంత కష్టమో చూపించాడు. కన్యాపేక్షా ముఖ్య కార్యం తదంతే ప్రవదామివా అన్నాడు చెలికెత్తెలతో. నేను కన్యని అపేక్షించడానికి వచ్చాను. ఎంత రాజుగారి కూతురైతే మాత్రం ఆడపిల్ల కాదా, నేను ఎంత 3 లోకములకు ప్రభువునైతే మాత్రం పురుషుణ్ణి గానా? కాబట్టి మేమిద్దరం కళ్యాణం చేసుకుంటే తప్పేమిటి? కన్యాపేక్షా ముఖ్య కార్యం తదంతే ప్రవదామివా. నేను కన్యాపేక్ష కోసం వచ్చిన వాళ్ళమ్మా అని, నాకు ఈ కార్యం కానీ పూర్తయిపోయిందా, కార్యాంతే మరణం సౌఖ్యం, అనుకున్న పని పూర్తయిపోయిన తర్వాత చచ్చిపోయినా బెంగలేదు అని వాళ్ళకి నీతులు చెప్పి
ఆమె దగ్గరికి వెడితే రాళ్లేసి కొడితే గుర్రం చచ్చిపోతే తనకి ఒంటి నిండా దెబ్బలు తగిలితే నెత్తురు కారుతూ ఖిన్నవదనుడై మళ్ళీ తిరిగి వకుళమాత తాను ఉండేటటువంటి పుట్ట దగ్గరికి వెళ్ళిపోయి రత్నపాదుకలు విడిచిపెట్టి విడంబయం లౌకికమాపశయ్యాం యథాయుగాంతే వటపత్రశాయి అంటారు పురాణంలో. వటపత్రశాయి 3 లోకములను లయం చేసిన తర్వాత రావి ఆకు మీద ఎలా పడుకుంటాడో అంత విలాసంగా తల మీదకి బట్ట వేసేసుకుని ముక్కుతూ మూల్గుతూ పక్కకి తిరిగి పడుకున్నాడు. వకుళమాత వచ్చింది, ఏం నాయనా ఇవాళ ఉత్సాహంగా లేవు, ఇలా పడుకున్నావు, పాయసాన్నం వండాను, చిత్రాన్నం వండాను, అదిగో తేనె తీసుకొచ్చాను, దుంపలు తీసుకొచ్చాను, ఒక్కటి ముట్టుకోలేదు, ఎప్పుడూ సంతోషంగా 10 మందిని నవ్విస్తూ అందరి కష్టాలు తీర్చేవాడివి, నీకే కష్టం వచ్చినట్టు పడుకున్నావేమయ్యా అని దుప్పటిలాగి చూసి కళ్ళంబట నీళ్లు కారుతున్నాయి. అయ్యయ్యో ఇదేమిటయ్యా ఇలా బాధపడుతున్నావు, ఏమి ఉపద్రవం వచ్చింది అందావిడ. ఏమీ లేదమ్మా, ఎప్పుడో యుగాలకు ముందు ఇచ్చిన మాట, ఆ మాట నిజం చేసుకోవడానికి ఇన్ని కష్టాలు పడుతున్నాను. ఆమె ఆకాశరాజు కుమార్తెగా పుట్టింది, ఇప్పుడు నేను ఆమెని పొందాలి. అమ్మా ఎన్ని ఇబ్బందులు అనుకున్నావు, కాబట్టి నువ్వు పెళ్లికి మధ్యవర్తిత్వం చేస్తావా అన్నారు. తప్పకుండా చేస్తాను నాయన, ఏం చేయమంటావంది. వెంకటేశ్వరుడు అన్నారు, అమ్మా ఇక్కడ నుంచి గుర్రం మీద వెళ్ళు, నృసింహ గుహ కనపడుతుంది. ఇప్పటికీ మీరు కపిలతీర్థంలో స్నానం చేస్తే ఎడం చేతి పక్కన ఉంటుంది నృసింహ గుహ. ఇప్పుడంటే మూసేశారనుకోండి, ఆ గుహలోంచి బయటికి వెడితే అక్కడ కపిలతీర్థం, కపిలేశ్వరుడు శివలింగం కనబడుతుంది. అమ్మా మహానుభావుడు పరమేశ్వరుడికి పూజ చేసి కళ్యాణం చేయి, శివానుగ్రహం కలిగితే తప్పకుండా నా కళ్యాణం అవుతుంది. అక్కడ శివానుగ్రహం కోసం నువ్వు పూజ చేసి సువర్ణముఖరీ నది దాటి వెడితే అక్కడ పద్మావతీదేవి చిలికెత్తెలందరూ వచ్చి అగస్తేశ్వర స్వామి వారికి అభిషేకం చేస్తున్నారు. ఎందుకు అంటే పిల్ల వెంకటేశ్వర స్వామి వారిని చూసినప్పటి నుంచి జ్వరం పడిపోయింది, బెంగ పెట్టేసుకుంది. ఇటు ఆయన మళ్ళీ కనపడతాడా అని విరహాన్ని పొందింది. కాబట్టి ఈ పిల్లకి జ్వరం ఎలా తగ్గుతుంది అని బృహస్పతిని పిలిచి అడిగాడు ఆకాశరాజు. అగస్తేశ్వర స్వామి వారికి అభిషేకం చేయించమన్నారు. ఆయనకి అభిషేకాలు చేయిస్తే ఈ చిలికెత్తెలందరూ కూడా అక్కడికి వెళ్ళారు. అమ్మా వాళ్ళని కలిస్తే నీకు కోటలోకి మార్గం వస్తుంది, వాళ్ళతో కలిసి వెళ్ళి ధరణీదేవిని నా కొరకు పిల్లనడుగమ్మా అన్నారు. అలాగే నాయన తప్పకుండా అడుగుతానని మహాతల్లి బయలుదేరి. ఇన్ని కష్టాలు పడ్డాడు అనుకుంటున్నారు, ఒక్క మాట నిలబెట్టుకోవడం అంటే. ఆయన అనుకున్నాడు, ఏమిటో పాపం ఆడది, పెద్దది అమ్మని పంపించాను పిల్లని అడగమని. అమ్మ వెళ్ళి అడుగుతుంది అనుకో, కానీ అమ్మ వెళ్ళి అడిగితే వాళ్ళు పిల్లని ఇచ్చేవాళ్ళు ఒక ప్రశ్న వేస్తారా? ఎన్ని ప్రశ్నలు వేస్తారో, యక్ష ప్రశ్నలన్నీ వేస్తారు. పిల్లాడికి ఏముందంటారు, ఎక్కడుంటూ ఉంటాడంటారు, ఏం చేస్తూ ఉంటాడంటారు, ఎప్పుడు పుట్టాడంటారు, పుట్టుమచ్చలు ఏమిటంటారు, చెప్పాలి కానీ ఎన్నైనా అడుగుతారు. కాబట్టి మనిషికి మనిషి సాయం, ఒక ప్రయత్నానికి పక్కన ఇంకో ప్రయత్నం కూడా ఉండడం మంచిది కదూ. ధరణీదేవి మనస్సు నా యందు అనుకూలమై వాళ్ళ పిల్లని నాకు ఇవ్వాలనే కోరిక కలిగేటట్టు చెయ్యాలి అంటే నా మాట బాగా నమ్మేటట్టు చెయ్యాలి. నా మాట బాగా నమ్మేటట్టు పెళ్లి కొడుగ్గా నేనే వెళ్ళి మాట్లాడితే బాగుంటుందా? సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఇంద్రుడు అమోఘమైన వజ్రాయుధంతో బలిచక్రవర్తిని కొట్టాడు అనుకున్నాం. అప్పుడు బలిచక్రవర్తి రెక్కలు నరికి వేయబడిన పర్వతంలాగా నేలపై కుప్పగొలిపోయాడు. జంబాసురుడు బలిచక్రవర్తికి మిత్రుడు, మేలు కోరుకునేవాడు. అతడు క్రింద పడిన తన మిత్రుడైన బలిచక్రవర్తిని చూశాడు. తన మిత్రుడికి హితం చేయాలనేటువంటి కోరికతో జంబుడు ఇంద్రుడితో యుద్ధానికి దిగాడు. వాడు మహాబలశాలి. సింహవాహనాన్ని ఎక్కి ఇంద్రుడి వద్దకు వచ్చి వేగంగా గదను పైకెత్తి ఇంద్రుడి మోకాళ్ల మీద కొట్టాడు. అంతటితో ఆగకోకుండా ఐరావతాన్ని కూడా కొట్టాడు. బలమైన ఆ గద దెబ్బకు ఐరావతం విలవిలలాడింది, పూర్తిగా అదుపు తప్పింది. 2 మోకాళ్లపై నేలపై కూలి ప్రక్కకు ఒరిగిపోయి చాలాసేపు మూర్ఛపోయింది. అప్పుడు మాతలి 1000 గుర్రాల రథాన్ని అక్కడికి తీసుకుని రాగా ఇంద్రుడు ఏనుగును విడిచి రథమెక్కాడు. సారథి చేసిన ఆ పనిని చూసి జంబుడు సారథిని అభినందించాడు. చిరునవ్వు నవ్వుతూ సారథిని మండే శూలతో గట్టిగా కొట్టాడు. మాతలి అతి కష్టంతో ధైర్యాన్ని నిలుపుకొని
భరించలేని ఆ బాధను సహించాడు. అది చూసి ఇంద్రుడికి జంబుడిపై చాలా కోపం వచ్చింది. వజ్రాయుధాన్ని ప్రయోగించి వాడి తలను నరికివేశాడు. దత్తాత్రేయ స్వామి అనగాలక్ష్మి ద్వారా సంహరించిన జంబాసురుడు కలపభేదంతో వేరేవాడు అని తెలుసుకోవాలి. అప్పుడప్పుడు జంబాసురుడు అట్లా వచ్చాడు, మరి వేరు వేరే కల్పాల్లో ఉన్నారు వీళ్ళంతా పేర్లతో, అంతేగాని ఆ జంబాసురుడు కాదు. ఆ జంబాసురుని మరణ వార్తను నారద మహర్షి మోసుకొని వెళ్లి వాడి బంధువులకు తెలిపాడు. వాడి బంధువులైనటువంటి నముచి, బలుడు, పాకుడు అనేవారు కోపించి వేగంగా ఇంద్రుడు ఉన్నటువంటి ప్రదేశానికి వచ్చారు. ఆ ముగ్గురు పరుష వాక్యాలతో ఇంద్రుడిని నిందించారు. వాటితో ఇంద్రుడికి చాలా బాధ కలిగింది. పర్వతంపై కురిసే వర్షధారల్లాగా అతడిపై బాణాలను వర్షించాడు. బలవంతుడైన బలుడు అలౌకిక పెద్ద సంఖ్యతో సులభంగా పెద్ద సంఖ్యలో బాణాలను విడిచే నైపుణ్యం కలవాడు. అతడు యుద్ధంలో ఇంద్రుడి 1000 గుర్రాలపై ఒకేసారి 1000 బాణాలను ప్రయోగించి వాటిని బాధించాడు, బంధించాడు. ఇంకో ప్రక్క నుండి పాకుడు విజృంభించి ఒకేసారి 200 బాణాలను సంధించి 100 బాణాలను మాతలపై విడిచిపెట్టి మరో 100 బాణాలతో రథం యొక్క ప్రతి భాగాన్ని కూడా కొట్టాడు. ఆ ఘటన యుద్ధరంగంలో ఆశ్చర్యాన్ని కూడా కలిగించేది. మరోవైపు నుండి నముచి విజృంభించి బంగారు కణువులులాగా 15 బాణాలతో ఇంద్రుడిని కొట్టి నీటితో నిండిన మేఘంలాగా గొప్పగా గర్జించాడు. ఆ అదను చూసుకొని రాక్షసులు ఇంద్రుణ్ణి, అతడి రథాన్ని, రథ సారథని బాణాల సమూహంతో అన్ని వైపుల నుండి కప్పివేశారు. అది వర్షాకాలంలో సూర్యుడిని మేఘాలు కప్పివేసినట్లుగా ఉంది. రాక్షసుల ఆ చర్యను చూసి దేవగణాలు ఆక్రోశించాయి. వారికి ఇంద్రుడు కనిపించలేదు. నాయకుడు లేని ఆ దేవసేన చాలా ఆందోళన చెందారు. అంతలో గుర్రాలు, జెండా, సారథి రథాలతో పాటుగా ఇంద్రుడు బాణాల చేత కట్టబడినటువంటి పంజరం నుండి బయటపడ్డాడు. ఒక పంజరం వేసేశారు రాక్షసులు, దాని నుంచి బయటపడ్డాడు. అప్పుడు ఆయన రాత్రి గడిచిన తర్వాత వచ్చినటువంటి సూర్యుడిలా కనిపించాడు. తన తేజస్సుతో దిక్కులను, ఆకాశాన్ని, భూమిని కూడా ప్రవేశింపజేశాడు. యుద్ధంలో శత్రువులు తన సైన్యాన్ని పీడించటాన్ని ఆ వజ్రధారి చూశాడు. కోపంతో శత్రువులను సంహరించాలని వజ్రాన్ని పైకెత్తాడు. 8 పదునులు గల వజ్రాయుధంతో ఇంద్రుడు ఆ బలాసుర పాకాసురుల తలలను వారి బంధువులు అందరూ చూస్తూ ఉండగా నరికేశాడు. ఆ చర్యకు ఆ రాక్షస బంధువులు చాలా భయపడ్డారు. తన తోటి వారు అలా మరణించటాన్ని చూసిన నముచికి శోకం, అసహనం, కోపం కూడా కలిగాయి. అతడు ఇంద్రుడిని చంపటానికి సిద్ధమయ్యాడు. విపరీతంగా కోపించి సింహంలాగా గర్జిస్తూ లోహమయమైనటువంటి శూలాన్ని గట్టిగా పట్టుకొని ఇంద్రుడి మీదకు పరిగెత్తాడు. ఇక నువ్వు మరణించావు అంటూ అతడు ఇంద్రుడిని ఎక్కువగా బెదిరిస్తూ గంటలు, బంగారు ఆభరణాలు గట్టి ఉన్నటువంటి ఆ శూలాన్ని ఇంద్రుడిపైకి విసిరాడు. మహావేగంతో ఆకాశ మార్గం నుండి వస్తున్నటువంటి ఆ శూలంపై ఇంద్రుడు తన బాణాలను ప్రయోగించి 1000 ముక్కలుగా ఖండించాడు. నముచిపై కోపించి అతడి యొక్క తలను నరకాలని ఇంద్రుడు వజ్రాయుధంతో అతడి మెడపై కొట్టాడు. చిత్రం, ఆ వజ్రము నముచి యొక్క చర్మాన్ని కూడా ఏ కొంచెము ఊడగట్టలేకపోయింది. ఒక్కొక్కరు ఒక్కొక్క శక్తితో ఉన్నారు రాక్షసులు. ఆహా, అదే చాలా గొప్ప ఆశ్చర్యం ఇది మనకు. ఆ విధంగా శత్రువైన నముచి వల్ల తన వజ్రాయుధం పనికిరానిది అయిపోవటంతో ఇంద్రుడు భయపడ్డాడు. దైవం నిర్ణయం ఎలా ఉంటుందేమిటో, ఇది ఎలా జరిగిందని చింతిస్తూ ఆయన ఇలా అనుకున్నాడు.
పూర్వము పర్వతాల రెక్కలు ఉండే పర్వతాలకు, అందుచేత అవి అటు ఇటు ఎగురుతూ నేలపై వాలినప్పుడు వాటి భారం వల్ల ఎన్నో ప్రాణులు ప్రజలు నశించేవారు. అప్పుడు సేనా పర్వతాలకు గల రెక్కలను అదే వజ్రంతో నరికేశాను కదా. నేను ఆ పర్వతం నేనంత ఆ సమయంలో నాకు సేనా బలం లేకపోయినప్పటికీ కూడా ఒక్కడనే వాళ్ళందరినీ కూడా నరికేశాను. త్వష్ట యొక్క గొప్ప తపస్సే వృత్రాసురుడయ్యింది. అటువంటి వృత్రాసురుడినే కాకుండా ఏ అస్త్రాలకు చెక్కు చేరని అనేక ఇతర బలవంతులను కూడా ఈ వజ్రాయుధం చీల్చివేసింది. అంతటి ఆ వజ్రాయుధం అల్పుడైన ఈ రాక్షసుడిపై పనికిరానిదైపోయింది. ఈ వజ్రము బ్రహ్మవేత్త అయిన దదీచి మహర్షి యొక్క తేజస్సు. అయినా కూడా ఇది ఈనాడు ఒక చిన్న కర్ర పుల్లల్లాగా వ్యర్థమైపోయింది. కనుక దీనిని ఇక నేను ధరించను అని ఇలా దుఃఖిస్తున్న ఇంద్రుడితో ఈశ్వరుడు యొక్క అశరీరవాణి ఇలా పలికింది. ఓ ఇంద్ర, ఈ రాక్షసుడిని పొడి వస్తువులతో చంపలేవు, తడి వస్తువులతోనూ చంపలేవు. వీడికి అలాంటి వరాన్ని నేను ఇచ్చాను. కనుక వీడిని సంహరించటానికి మరొక ఉపాయాన్ని ఆలోచించు అని వినిపించగా ఇంద్రుడు ఏకాగ్ర చిత్తంతో ధ్యానం చేశాడు. అప్పుడు అతడికి నురుగు బాగా, అది తడి పొడి రెండు లక్షణాలను కలిగి ఉంది కదా నురుగు. ఆ తడి పొడి కాని నురుగుతో ఇంద్రుడు నముచి తలను నరికాడు. అప్పుడు మహర్షులందరూ ఇంద్రుణ్ణి స్తుతించారు, పూలవాన కురిపించారు. గంధర్వులు, విశ్వావసువులు, పరావసువులు గానం చేశారు. విశ్వావసువు, పరావసువులు దేవతలు దుందుబులు మ్రోగించారు. అప్సరసలు ఆనందంతో నాట్యమాడారు. వాయువు, అగ్ని, వరుణుడు, యముడు మొదలైన దేవతలందరూ కూడా తమతో ద్వంద్వ యుద్ధం చేస్తున్నటువంటి శత్రువులపై అస్త్రాలను ప్రయోగించి సింహాలు లేళ్లను సంహరించినట్లుగా వారిని అందరినీ కూడా సంహరించారు. అంతలో రాక్షసులు పూర్తిగా నశించిపోయే పరిస్థితి ఏర్పడింది. బ్రహ్మదేవుడు ఆ పరిస్థితిని గమనించి నారద మహర్షిని వారి వద్దకు పంపించాడు. ఆయన యుద్ధభూమిని చేరుకొని దేవతలను, వారి అనుచరులైన గంధర్వులు మొదలైన వారిని రాక్షస సంహారం నుండి వారించి ఇలా అన్నాడు. ఓ దేవతలారా, మీరు నారాయణుని భుజాలను ఆశ్రయించడం చేత మీకు అమృతము లభించింది. లక్ష్మీదేవి మిమ్మల్ని అందరినీ కూడా చక్కగా వృద్ధి చేసింది. కనుక ఇక మీరు కలహం మానండి అన్నాడు. దేవతలు నారద మహర్షి మాటలను మన్నించి యుద్ధాన్ని ఆపివేశారు. తమ అనుచర గణాల తమ కీర్తిని స్తుతిస్తూ ఉండగా అందరూ స్వర్గానికి వెళ్ళిపోయారు. ఆ యుద్ధంలో మిగిలి ఉన్నటువంటి రాక్షసులు నారద మహర్షి యొక్క అనుమతి పొంది మరణించిన బలిని తీసుకొని అస్తాచలానికి వెళ్లారు. ఆ యుద్ధంలో అవయవాలు తెగిపోకుండా శిరస్సుతో సహా దేహ భాగాలు చక్కగా ఉండి మరణించిన రాక్షసులను శుక్రాచార్యుడు తన సంజీవిని విద్యతో మళ్లీ బ్రతికించాడు. ఇక్కడ వచ్చిన తప్పు చూడండి. శుక్రాచార్యుడు సృశించటంతోనే బలిచక్రవర్తి మళ్లీ బ్రతికాడు. ఆయనకు ఇంద్రియ శక్తులు, పూర్వజ్ఞానం మళ్లీ కలిగాయి. ఆ బలిచక్రవర్తి లోక స్వభావం బాగా తెలిసినవాడు. అందుచేత తాను యుద్ధంలో ఓటమి పాలైన కూడా ఆయన దుఃఖించలేదు. ఇంతటితో 8వ స్కందములోని 11వ అధ్యాయం సమాప్తమవుతున్నది. మధుసూదనాయ నమః.